హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ణువర్స్. ఈ ఛానల్ ఎవరెవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే మెయిన్లీ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకి, నాట్ ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్, డిగ్రీ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎవరెవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దిస్ ఈస్ ది వీడియో ఆఫ్ డే 1 ఛాలెంజ్ ఆఫ్ లెర్నింగ్ పైథాన్ ప్రోగ్రామ్ లెస్ దాన్ 15 days. మనం 15 days లోపల పైథాన్ ప్రోగ్రామ్ని నేర్చుకోవచ్చు. మీరు నాతో పాటు కలిసి నేర్చుకోండి. ఫస్ట్ మనం పైథాన్ స్టార్ట్ చేయాలంటే మనకు పైథాన్లో ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ప్రింట్ ఫంక్షన్. ఈ ప్రింట్ ఫంక్షన్ మనం ఎలా వాడతాం అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ప్రింట్ అని పెట్టేసి నేను స్ట్రింగ్ మార్క్స్ పెడుతున్నా. స్ట్రింగ్ మార్క్స్ అంటే ఏంటంటే కొటేషన్ మార్క్స్. ఆ కొటేషన్ మార్క్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు చంద్ర అని టైప్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. చూసారా అండి, అవుట్పుట్ విష్ణు చంద్ర అని వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేరేది ప్రింట్ చేస్తాను. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. చూడండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంతకుముందు విష్ణు చంద్ర అనే నేమ్ని ప్రింట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవుట్పుట్ ఇలా రావాలి. విష్ణు ఫస్ట్ లైన్లో విష్ణు రావాలి, సెకండ్ లైన్లో చంద్ర రావాలి. అంటే ఏం చేయాలంటే స్ట్రింగ్ మార్క్స్ పెట్టేసి విష్ణు ఎల్ఎన్ చంద్ర. ఎల్ఎన్ అంటే మనం నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది ఆ వర్డ్ అనేది. ఇప్పుడు ఇది మనం రన్ చేద్దాం. చూడండి, విష్ణు చంద్ర. మనకు డౌట్ రావచ్చు, ఆ సి చంద్ర అనే వర్డ్ సెకండ్ ఐ కింద మూలైంది, మనకు బి కింద రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం స్పేస్ ఇచ్చాం. ఆ స్పేస్ని మనం డిలీట్ చేయాలి. ఆ స్పేస్ని డిలీట్ చేసాం. చూడండి, ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. చూడండి, విష్ణు చంద్ర ఇలా. నెక్స్ట్ ఇప్పుడు మనం కమెంట్స్ గురించి తెలుసుకుందాం. కమెంట్స్ అంటే మనం జస్ట్ ఇట్లా హ్యాష్ ట్యాగ్ సింబల్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ దిస్ ఈస్ ప్రింటింగ్ ఆఫ్ ఏ నేమ్ అని చేసాం. ఇట్లా మనం హ్యాష్ ట్యాగ్ సింబల్ పెడితే దాన్ని మనం ఆ స్టేట్మెంట్ని కామెంట్స్ అంటాం. దానివల్ల మనకు ఎటువంటి లాభం అనేది ఉండదు, బట్ దానివల్ల మనకు డిస్టర్బెన్స్ అనేది కూడా ఏముండదు. బట్ మనం దాన్ని యూజ్ చేస్తాం. పైథాన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కామెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనం ఒక నెంబర్ని ఇన్పుట్ లా ఇవ్వడానికి ఇన్పుట్ ఫంక్షన్ వాడతాం. ఇప్పుడు మీరు చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఇస్తున్నాను. వేరియబుల్ అంటే సంథింగ్ ఆల్ఫాబెట్ అనుకోండి. n ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్. నేను ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చాను. n ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. ఇక్కడ మనం ఒక నెంబర్ని ఎంటర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దీన్నే ఇన్పుట్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇచ్చాను, 6 అని ఇచ్చాను. కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్. మనం ఒక నెంబర్ని ఇన్పుట్గా ఇవ్వడానికి మనం ఇన్పుట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం పైథాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. పైథాన్లో మనకు టోటల్గా 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్, సెకండ్ వన్ వచ్చేసి లిస్ట్, స్ట్రింగ్, బుల్, డిక్ట్, ఇలా చాలా ఉంటాయి. నాట్ ఓన్లీ 5, ద మోస్ట్ బేసిక్ అంటే 5. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. పైథాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. మనకు న్యూమరిక్ ఉంటుంది, డిక్షనరీ, బూలియన్, సెట్, సీక్వెన్స్ టైప్. న్యూమరిక్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, ఫ్లోట్ ఉంటుంది, ఇంటిజర్ ఉంటుంది. మనం ఫ్లోట్ అనేది ఎక్కువ సి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, పైథాన్లో ఎక్కువ ఉండదు. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్. మళ్ళీ సీక్వెన్స్ టైప్ వచ్చేసి టపుల్ ఉంటుంది, స్ట్రింగ్స్ ఉంటాయి, అలాగే లిస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క డేటా టైప్ని ఎలా డిఫైన్ చేస్తామో తెలుసుకుందాం. మనం ఒక ఎలిమెంట్ని అది ఏ డేటా టైప్ కింద ఉందో తెలుసుకోవడానికి మనం టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ మనకు ఇంట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ లైక్ 9, 10 న్యూమరికల్ వాల్యూస్ అంటే మనం ఇంట్ అని అంటాం. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ అని 100 ఇచ్చేసాం. ఏమొస్తుంది చూడండి, అవుట్పుట్ వచ్చేసి క్లాస్ ఇంట్ అని ఉంది. అంటే ఆ 100 అనేది ఇంటి డేటా టైప్ అన్నట్టు. ఇంటి డేటా టైప్కి ఎగ్జాంపుల్ ఏంటిది 100.
ఇప్పుడు నెక్స్ట్ మనం స్ట్రింగ్ చూద్దాం. స్ట్రింగ్ అంటే ఇట్ ఈస్ ఎ నేమ్ అండర్ ది కొటేషన్ మార్క్స్, నాట్ ఓన్లీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనుకోండి, ఆ నెంబర్ అనేది మన నార్మల్ నెంబర్ కింద ఉంటే దాన్ని మనం ఇంట్ అంటాం. అదే నెంబర్ స్ట్రింగ్ కింద ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఇప్పుడు నేను కొటేషన్ మార్క్స్ కింద నా నేమ్ రాస్తున్నాను, విష్ణు. క్లాస్ స్ట్రింగ్, ఎందుకంటే అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి అది స్ట్రింగ్ అంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, లిస్ట్కి ఎగ్జాంపుల్ ఏంటిది, ఇట్ ఇస్ ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసి 1 2 3 4 5 అని ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఈ డేటా టైప్ వచ్చేసి మనకు లిస్ట్ కాబట్టి క్లాస్ లిస్ట్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం బూలియన్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. బూలియన్ డేటా టైప్ అంటే దానికి ఎగ్జాంపుల్స్ ఓన్లీ 2 ఉంటాయి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. కేవలం ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మనం బూలియన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ ఆఫ్ ట్రూ అని ప్రింట్ చేస్తాను. చూడండి, ట్రూ. రన్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, క్లాస్ బూల్. ఇప్పుడు మనం ఆల్టర్నేట్గా మనం ఫాల్స్ అని ప్రింట్ చేద్దాం ఒకసారి. ఫాల్స్. చూడండి, ఇది కూడా ఒక బూలియన్ డేటా టైప్. నెక్స్ట్ ఇప్పుడు టపుల్ చూద్దాం. టపుల్ ఎలా ఉంటుంది, ఇట్ ఇస్ ఇన్ ది కర్వ్డ్ బ్రాకెట్స్. కర్వ్డ్ అంటే ఇలా సి ఇలా ఉంటుంది కదా, దాని కర్వ్ బ్రాకెట్స్ లో ఎలిమెంట్స్ టైప్ లో ఉంటుంది, సేమ్ యాజ్ లిస్ట్. బట్ బ్రాకెట్స్ మాత్రం మాకు లిస్ట్ ఏమో స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం, ఇక టపుల్స్ లో మాత్రం మనం కర్వ్ బ్రాకెట్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ 1 2 3 అని ఇచ్చాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ అండ్ ఓపెన్ అనదర్ ఓపెన్ బ్రాకెట్ 1 2 3. ఇప్పుడు దీన్ని చూద్దాం, దీన్ని రన్ చేద్దాం. క్లాస్ టపుల్. నెక్స్ట్ ఇప్పుడు మనం సెట్ గురించి చూద్దాం. సెట్ అనేది ఎలా ఉంటుంది, ఇట్ ఇస్ ఇన్ ది కర్లీ బ్రాకెట్స్. మనం ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాం కదా, అలా ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఎలిమెంట్స్ టైప్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈ టపుల్ బ్రాకెట్ ని తీసేసి నేను సెట్ రాస్తాను 1 2 3. ఇది రన్ చేద్దాం. క్లాస్ సెట్. ఇప్పుడు ఆ సెట్లోనే మనం ఇలా రాసుకోవచ్చు, ఇన్ ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్స్ కూడా మనం రాసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. ఇది కూడా సెట్ వస్తుంది, ఎందుకంటే మీరు ఏం డౌట్, మనకు స్ట్రింగ్ రావాలనుకుంటారు మీరు, స్ట్రింగ్ ఎందుకంటే ఇప్పుడు జనరల్గా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని మనకు కర్లీ బ్రాకెట్స్ లేకుండా ఉంటే అది పక్క స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చేసి మనకు క్లాస్ స్ట్రింగ్ అని వచ్చేది. బట్ ఇది మాత్రం మనకు ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంది కాబట్టి సెట్ అని వస్తుంది రిజల్ట్. ఇప్పటిదాకా మీరు ఉన్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓవరాల్గా మీకు ఈ వీడియో వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.